గౌడోట్లు కావాలి, కమ్మరులు, కుమ్మరులు, సాలుళ్ళు, మంగళుళ్ళు, ఈ అందరోట్లు కావాలి. చైర్మన్ మాత్రం ఓసీలకు ఇస్తారా మీరు? ఇది మేము తిరుగుతున్న క్రమంలో ఆందోళన ప్రజలు మేము బీసీకి చేయాలని మమ్మల్ని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. మేము అడగడానికి అడుగుతూ మేము చెప్పినాం, మేము తప్పకుండా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఈ ఆందోళన జోగిపేట ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రజలకు అనుగుణంగానే మేము రేపు మున్సిపాలిటీలో చైర్మన్గా బీసీ అభ్యర్థికే చైర్మన్ చేస్తామని చెప్తున్నాం. ఈ ఎక్కువ కూడా మేము బీసీ క్యాండిడేట్లకు ఇచ్చినాం, బీసీ మహిళా అత్తల చెల్లెలకు ఇచ్చినాం, మైనార్టీలకు 2 ఇచ్చినాం, ఎస్సీలలో 3 ఉంటే, ఎస్సీలో 2 ఉంటే మేము ఇంకొకటి జనరల్ స్థానాలు కూడా ఎస్సీలకు ఇచ్చినాం. అంటే అక్కడ ప్రజలు వాళ్ళకు ఎక్కువ ఉన్నారు, జనాభా ఉన్నది. సో వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మేము ఈ టికెట్లను ఇవ్వడం జరిగింది. అందుకే పట్టణ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వాదించాలి. కేసీఆర్ గారి సజెషన్స్లో, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలని చెప్పి మాకు చెప్తుంటారు. ఆ మెజారిటీ ప్రజల ఓటుతోనే మనం అధికారంలోకి వస్తాం కనుక వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళకు లబ్ధి చేకూర్చాలని కోరుకుంటారు. కనుక మేము ఈసారి జోగిపేట ఆందోళన మున్సిపాలిటీలో రేపు గెలిస్తే బీసీలకే చైర్మన్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. కానీ మేము బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది, బీసీల హక్కుల్ని కాపాడుతుంది అని చెప్పి నేను వారికి విన్నవించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని హామీలు ఇచ్చింది బీసీల కోసం? కామన్ డిక్లరేషన్, బీసీల కోసం కామన్ డిక్లరేషన్ చేసింది. బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారన్నారు. కాంట్రాక్ట్లలో కూడా రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఏది పాటిస్తున్నారు? ఏది పాటించలేదు. ఏది పాటించకపోగా ఇంకా బుకాయింపులతో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి కులగణన పెట్టి కులగణను కూడా ఒక పార్స్ లాగా ఏదో ఊకే టైంపాస్ లాగా నటించే తప్పించి ఏది కూడా సిన్సియర్గా ఈ ప్రభుత్వం చేయలేదు. అందుకే మేము రాజకీయ కార్యాచరణ కూడా మేము బీసీలకి పెద్దపీట చేస్తున్నాం, ఎక్కువ సీట్లు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం అన్ని మాటలు చెప్తుంది, మేము చేతల్ని ప్రత్యామ్నాయం చూపెడుతున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు మాటలు చెప్తుంటే మేము ప్రత్యామ్నాయం వైపు మేము చూసుకుంటూ బీసీల వైపు మేము నిలబడ్డాం. అందుకే బీసీలందరూ కూడా పట్టణంలో ఉన్న బీసీలందరూ కూడా ఒకసారి గ్రహించండి, ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు, ఎవరికి గౌరవిస్తున్నారు, ఎవరి నాయకత్వాన్ని గౌరవిస్తున్నారో దాన్ని గ్రహించి మీరు ఓటేయాలని చెప్పి నేను విన్నవించుకుంటూ, నిన్న సీఎం గారు కూడా మళ్ళీ రివ్యూ పెట్టినట్టు బహుశా మీరు పేపర్లలో ఛానల్లో చూసాం. మనందరూ కూడా బీసీ ఇక్కడ కూడా చేతుల్లో బీసీలకు ఇచ్చినట్టు అనిపిస్తలేదు, ఎక్కడ లేదు కూడా. ఏ పట్టణంలో ఎప్పటి వరకు మన జిల్లాలో ఎంతమంది బీసీలకు ఇచ్చినామో చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కూడా బీసీ నాయకత్వాన్ని అందరినీ కూడా అనాథకి పాపం వాళ్ళ బాధ, చాలామంది ఎంత బాధపడుతున్నారో కాంగ్రెస్లు మాకు అక్కడెక్కడ వేరే ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న పాపం వాళ్ళు బాధలో ఉన్నారు, కొంచెం వాళ్ళు వస్తారేమో అడగండి అని చెప్పి. మేమన్నా మనకెందుకు లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారని చెప్తాం. అట్లా బీసీల వసూలు దొరుకుతుంది మీకు. బీసీల ఓట్లు తీసుకొని బీసీల పేరు మీద అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎన్నో చేస్తామని చెప్పి మీరు ముందుకు వచ్చిన మీరు తప్పకుండా ఈ మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, మా ఆందోళన అట్లాగే జోగిపేట మున్సిపల్ ప్రజలు కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. బీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము గత 5 సంవత్సరాలు పట్టణాభివృద్ధి కోసం కృషి చేసినాం. అన్ని వార్డులు ఏ వార్డులో ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా మేము అభివృద్ధి చేసాం కనుక మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని చెప్పి, ఏదైతే మన పట్టణంలో జనాభాకు అనుగుణంగా జనాభా ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళకే మేము చైర్మన్ ఇస్తామని చెప్పి, వైస్ చైర్మన్ కూడా బీసీలకే ఇస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను హామీ ఇచ్చుకుంటూ, రేపటి ఎలక్షన్లో మమ్మల్ని మా అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.